బ్రో హాయ్ మరి అఖండ 2 ఓజీ సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. ఏది హిట్ కొడుతుందంటారు? మ్యాక్సిమం ఒక 2 బిగ్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ కాకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ రిలీజ్ అయింది అనుకుందాం. రిలీజ్ అయింది అనుకుంటే ఇప్పుడు ఓజీకి ఉన్నంత క్రేజ్ అఖండ 2కి అయితే లేదనిపిస్తుంది. ఇంకోటి బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఆల్మోస్ట్ బాలకృష్ణ మీద డబుల్ ఉంటుంది. కాబట్టి బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఓజీనే డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇన్ కేస్ ఓజీకి ఒక యావరేజ్ టాక్ ఫ్లాప్ టాక్ వస్తే తప్పితే అఖండ అనేది డామినేషన్ మనకు కనపడదు. అంటే అఖండ 1 పార్ట్ 1 హిట్ కొట్టింది కదా, బ్లాక్ బస్టర్ కదా. మరి అఖండ 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండింటి మీద. కానీ మీరు ఓజీతో కంపేర్ చేస్తున్నారు కదా, ఓజీతో కంపేర్ చేస్తే బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ చాలా తక్కువే ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ఏదో కొంత అఖండ నుంచే వచ్చింది బాక్స్ ఆఫీస్. ఇంతకుముందు చూసుకుంటే నాగార్జున బాక్స్ ఆఫీస్తో ఈక్వల్గా ఉండేది ఒక లాక్డౌన్ ముందు చూసుకుంటే మనం. ఇప్పుడే బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ పెరుగుతుంది కాబట్టి ఓజీ కంప్లీట్గా డామినేషన్ చేస్తుంది అనిపిస్తుంది. సో మరి ఓన్లీ టీజర్ తోనే బాలేబాబు గారు యూట్యూబ్ ని షేక్ చేశారు కదా, మరి మొత్తం సినిమా వస్తే ఆ రోజు ఓజీ ఎట్లా అంటారు? మరి టీజర్లు అన్నీ 100 రిలీజ్ 90 షేక్ చేస్తూనే ఉంటాయి. రిజల్ట్ పరంగా చూసుకుంటే అట్లా ఉండదు కదా. అంటే 2 టీజర్లు బాగున్నాయి, అట్లా ఓజీ కూడా బాగుంది కదా టీజర్. అయితే 2 బాగున్నాయి, అయితే 2 ఆడాలనే కోరుకుంటామని తప్పితే ఒకరోజు అయితే రిలీజ్ అయితే అవు ఇవన్నీ అప్పుడు దాకా బజ్ ఉంటుంది తప్పితే లాస్ట్ ఒక 20 డేస్లోనూ ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవటం 100% జరుగుతుంది. 2 బిగ్ సినిమాస్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒకరోజు రిలీజ్ అయినట్టు ఎక్కడ కనపడలేదు 2 సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం అవన్నీ కూడా అవి సంక్రాంతి సీజన్ ఒకే రోజు అయితే కాలేదు కదా. 2 గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నావు 2 ఒక రోజు కాలేదు కదా. 3-4 డేస్ గ్యాప్ ఉంటుంది. అట్లానే దీనికి కూడా ఖచ్చితంగా 1 వీకో లేకపోతే 2 వీక్స్ గ్యాప్ అనేది 100% ఉంటుంది. అప్పుడు దాకా ఒక 20 డేస్ బిఫోర్ దాకా అయితే ఈ రెండింటి మధ్య క్లాష్ అనుకుంటూ ఉంటారు.